హలో అండి. ఈరోజు వీడియోలో మనము క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకునేటప్పుడు కంపెనీస్ అండ్ రిక్రూటర్స్ ఫేస్ చేసేటువంటి ఛాలెంజెస్ ఏంటి? టాప్ 5 ఏంటనేది చూద్దాము. ద ఫస్ట్ వన్ ఏంటి అంటే రెలెవెన్సీ ఆఫ్ స్కిల్స్. చాలామంది ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి స్కిల్స్‌కి వాళ్ళు అప్లై చేసేటువంటి జాబ్‌కి, ఆ పొజిషన్‌కి ఆ స్కిల్స్ మిస్ మ్యాచ్ ఉంటుంది. సో దట్ ఏంటంటే వాళ్ళ రెజ్యూమ్స్ రిజెక్ట్ అవ్వడము, లేకపోతే ఇంటర్వ్యూస్‌కి కాల్స్ రాకపోవడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఒక కొత్త పొజిషన్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఆ స్పెసిఫిక్ పొజిషన్‌లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? తను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేశాడనేది ప్రాపర్‌గా తను డెమాన్‌స్ట్రేట్ చేయకపోవడం వల్ల, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ లేకపోవడం వలన అదొకటి ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ మూడవది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. చాలామంది మనలో ఇప్పటికీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఎలా ఆర్టికులేట్ చేయాలి? ఏ విధంగా మనం ఒక స్టోరీని బిల్డ్ చేసుకోవాలి? మన సక్సెస్ స్టోరీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది చాలామందికి ప్రాబ్లమ్ అవుతుంది. అది కూడా మేజర్ ఛాలెంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అడాప్టబిలిటీ స్కిల్స్. అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది కాన్స్టెంట్‌గా ఎవాల్వ్ అవుతుంటుంది. ప్రతిరోజు ఎవాల్వ్ అవుతుంటుంది. ఎవ్రీ 1 మంత్‌కి ఒక కొత్త కోర్స్ రావచ్చు, ఒక కొత్త మాడ్యూల్ రావచ్చు. మనం దాన్ని నేర్చుకోవడానికి మనం ఎంత సంసిద్ధంగా ఉన్నామనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ అడాప్టబిలిటీ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడాను చాలామంది కంపెనీస్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నాయి. రెండవది దీంట్లోనే ఇంకొకటి ఏంటి అంటే ఆహ్, ఈ అడాప్టబిలిటీ ఆస్పెక్ట్‌కి వచ్చేటప్పటికి మీరు దాంట్లో మాస్టర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ మీకు దాని మీద మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేటప్పటికి టాలెంట్ రిటెన్షన్. చాలామంది ఫ్రెషర్స్ ఫస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ టెన్యూర్‌లో ఉన్న చాలామంది ఏం చేస్తారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హైక్స్, ఆ నంబర్స్ కోసమే ఈ నంబర్ గేమ్‌లో పడి ఏం చేస్తారంటే ఫ్రీక్వెంట్‌గా కంపెనీస్ హాప్ అవుదాం చేస్తూ ఉంటారు. సో అది సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మన రెజ్యూమ్‌లో ఎవ్రీ 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి ఒకసారి కంపెనీ మారిపోతూ ఉంటే మన కన్సిస్టెన్సీ మీద, మన క్రెడిబిలిటీ మీద వాళ్ళకి క్వెషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొలాబరేషన్. అంటే ఒక టీమ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి. ఒక కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే కొలాబరేషన్. సో క్యాండిడేట్‌లో ఈ కొలాబరేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒక మేజర్ కన్సర్న్‌గా రిక్రూటర్స్ అండ్ కంపెనీస్ చూస్తున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు బీ అన్ యాక్టివ్ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు బీ అ విన్నర్, డెఫినెట్గా ఏంటి అంటే ఈ స్కిల్స్ మన దగ్గర ఉన్నాయా లేవా అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ మోర్ ఇంటర్వ్యూ రిలేటెడ్ టిప్స్ ఫాలో. థ్యాంక్ యూ.